కానీ మీకు తెలుసా? ఆ శ్మశాన కార్యక్రమం అయిపోగానే అప్పటి వరకు వైరాగ్య మాటలు పలికిన వారు వాస్తవాన్ని ఆలోచించక, మరణం తర్వాత జీవితాన్ని యోచించక, మళ్ళీ మాయలోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అందుకే దాన్ని శ్మశాన వైరాగ్యం అన్నారు. అంటే శ్మశానంలో మాత్రమే ఉంటుంది, బయటకు వస్తే మాయమైపోతుంది. ఇది చదువుతున్నా లేక వింటున్న నీవు వారిలాగే ఆలోచించక కొంచెం ప్రత్యేకంగా ఆలోచించు. ఈ రోజుల్లో మనుషులు బిజీ అయిపోయారు. వాస్తవాలను ఆలోచించే పరిస్థితిలో లేరు. రోజుకు 24 గంటల సమయాన్ని మనిషికి దేవుడిస్తే కనీసం రోజులో ఒక్క గంట సమయమైనా దేవునికి కేటాయించక 24 గంటలు తన సంపాదన, తన సుఖం, తన వారి సుఖం అంటూ ఖర్చు చేస్తున్నాడు. చివరికి కిడ్నీలు చెడిపోయో, లేక గుండె జబ్బు వచ్చో, లేక ఏ లివర్ జబ్బో, ఇక తగ్గని జబ్బు, మందులు లేని జబ్బు వచ్చి చావు దగ్గర పడుతుంటే ఆ దిక్కులేని స్థితిలో భక్తి కట్టలు తెంచుకుంటుంది.